నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న ఐకానిక్ అసెంబ్లీ దగ్గరైతే ఉన్నాము. ప్రస్తుతం ఈ రోజు వీడియోలో యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా స్టేటస్ చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది డిజైన్ అండి. మన అమరావతి క్యాపిటల్‌లో కడుతున్న ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన డిజైన్ అనమాట. అసెంబ్లీ గనుక కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళు దాదాపుగా 768 కోట్లతో అయితే ఈ యొక్క అసెంబ్లీ అనేది నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క అసెంబ్లీ అనేది మనకు బి+జి+3 ఫ్లోర్ విధానంతో పాటు పైన ఒక 250 మీటర్ల ఎత్తైన ఒక టవర్ కూడా ఉంటుంది. దాదాపుగా 103.76 ఎకరాల్లో ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా మనకు మొదటి ఫేజ్, రెండో ఫేజ్‌లో ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, మూడో ఫేజ్‌లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు నాలుగో ఫేజ్‌కి సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది రెండో ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ దగ్గర మీరు చూడొచ్చు వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. గత వీడియోలో చూసుకున్నట్లయితే జస్ట్ అప్పుడే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని క్లీనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఇటు సైడ్ అంతా కూడా. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక లెవెల్ వరకు ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని చుట్టూ కూడా కిందంతా కూడా మనకు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రెండో ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ ఏదైతే కంప్లీట్ అయిందో రెండో ఫేజ్‌లో అక్కడంతా కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక భాగం కూడా కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోనున్నారు. మరో భాగంలో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక బెడ్ లాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించినయి 2500 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం దానికి సంబంధించి 3 ఫేజ్‌లుగా అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి, నాలుగో ఫేజ్‌లో అయితే ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ఈ యొక్క అసెంబ్లీ అనేది ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా! దాదాపుగా 3 ఫ్లోర్ విధానంతో పాటు 250 మీటర్ల ఒక ఎత్తైన టవర్ అయితే ఉంటుందని చెప్పాను కదా! పైనుంచి చూస్తే అమరావతి అంతా కనిపించేలాగా అయితే ఒక గ్యాలరీ అయితే ఉంటుంది. అలాగే మనకు ఇయర్లీ 40-50 డేస్ మాత్రమే ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ అనేది జరుగుతాయి కాబట్టి, తర్వాత ఖాళీగా ఉంచకుండా టూరిజం పరంగా కూడా విజిట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరిక్కడ చూస్తున్న ఫైలింగ్ వర్క్స్ కూడా ఫేజ్ 3కి సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం క్లియరెన్స్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన దగ్గర కూడా క్లియర్ చేసుకొని కిందంతా కూడా ఏదైతే మనకు పిల్లర్స్‌లా కనిపిస్తున్నాయో అవంతా కూడా ఒక లెవెల్ వరకు రిమూవ్ చేసేసి అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఒక బెడ్ లాగా చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఇదంతా కూడా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడ మనకు మొదటి ఫేజ్‌లో కంప్లీట్ అయిన వర్క్స్ అనమాట ఇదంతా కూడా ఫైలింగ్ వర్క్స్. ఇక్కడ చూస్తున్నారు కదా వర్క్స్. ఇవి మొదటి ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ అనమాట. అక్కడంతా కూడా కొంతవరకు బిల్డింగ్ యొక్క కాంక్రీట్‌తో కొంతవరకు హైట్ అయితే పెంచుకోనున్నారు. మరలా ఇటు సైడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని చుట్టూ కూడా చెక్కలతో షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోనున్నారండి. ఎందుకంటే ఆ షట్టరింగ్ వర్క్స్ ఎందుకు చేసుకుంటారంటే కాంక్రీట్ ఫిల్ చేసేటప్పుడు కాంక్రీట్ అంతా సైడ్ ఎళ్ళిపోకుండా చుట్టూ కూడా షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారు. సేమ్ బిల్డింగ్ అంతా కూడా అదే లెవెల్‌లో కంప్లీట్ చేసుకుంటూ హైట్ అయితే పెంచుకుంటూ వస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా మొదటి ఫేజ్‌లో ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో అక్కడంతా కూడా ఇదివరకే రాఫ్ ఫౌండేషన్‌తో కంప్లీట్ చేసుకొని ఒక ఫ్లోర్ మీద కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కొంతవరకు గోడల్లాగైతే నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్‌లో అయితే ప్రస్తుతం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని చుట్టూ కూడా గ్రౌండ్ లెవెల్‌లో షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఈ యొక్క అసెంబ్లీ గనుక 2028 ఆ టయానికల్లా కంప్లీట్ అయితే మాత్రం గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఇదే కాదు ఐకానిక్ హైకోర్ట్‌కు సంబంధించి గాని, ఐకానిక్ టవర్స్ గాని, ఈ యొక్క 7 ఐకానిక్ బిల్డింగ్స్ అనేది అమరావతికి ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. 2028 కల్లా కంప్లీట్ అయితే మాత్రం ఇంకా అసల గ అమరావతి రూపురేఖలే మారిపోతాయండి. ఎందుకంటే ఇవన్నీ మెయిన్ టవర్స్ అనమాట. అసెంబ్లీ, అలాగే హైకోర్ట్ అనేది, అలాగే సెక్రటేరియట్‌కి సంబంధించి ఆ యొక్క ఐకానిక్ టవర్స్ గానీ, ప్రస్తుతం అయితే అసెంబ్లీ, సచివాలయం అదంతా కూడా ఒక చోట్లోనే ఉంది. అది ప్రస్తుతం టెంపరరీగా అయితే యూజ్ చేస్తున్నారు. కొన్ని వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయితే యూజ్ చేస్తారండి వీటికి. అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం కొన్ని వేల టన్నుల కొద్దీ ఈ యొక్క ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది.
సో, మొదటి ఫేజ్‌లో కంప్లీట్ అయిన దగ్గరంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని డ్రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ఫేజ్‌లో జరుగుతున్న వాటికేంటంటే, ఇప్పుడే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోన్నారు. ఇక్కడ మూడో ఫేజ్‌లో కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఫైల్ గేజెస్ అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడంతా కూడా మనకేందంటే, ఐరన్ రాడ్స్‌ని ఒక డ్రమ్స్ లాగా పొడవుగా చేసుకొని వాటిలో ఏదైతే రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తాయో, ఆ ఫైలింగ్‌లో నింపుకొని వాటిలో కాంక్రీట్‌లతో నింపుకుంటూ ఫైలింగ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అనమాట. ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ ప్లేస్‌లోనే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకోన్నారు. చూడొచ్చు. ఇటు సైడ్ అయితే కూడా ఫైలింగ్ వర్క్స్ దాదాపుగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. సో, మనకది రెండో ఫేజ్‌లో కంప్లీట్ చేసుకున్న ఆ ఫైలింగ్ ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన భవనం వర్క్స్ అయితే ఇటు ఫైలింగ్ వర్క్స్‌తో, అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో, అలాగే కాంక్రీట్ వర్క్స్‌తో అయితే జరుగుతున్నాయండి. ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ దగ్గరైతే. ఎప్పుడైతే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందో, ఇంకో ప్రాపర్ బిల్డింగ్ వర్క్స్ అయితే చూడొచ్చు. మనకు ఎక్కువ టైం ఈ యొక్క ఫైలింగ్ వర్క్సు, ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్సే తీసుకుంటుందనమాట. ఇవన్నీ కూడా ఒక రకంగా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ కదా! ఇది టైం తీసుకుంటుంది. ఇది గనుక కంప్లీట్ అయితే ఇంక బిల్డింగ్ అనేది చాలా త్వరగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క డిజైన్ మనకొచ్చేసి జీ+3 ఫ్లోర్‌తో పాటు పొడవైన ఒక ఐకాన్ టవర్ అయితే ఉంటుంది గదా! మొత్తం అద్దాలతోనే బిల్డింగ్ అనేది ఉండడం జరుగుతుంది.